వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. వెలంగిరిలోని ఈషా యోగా కోసం కోయంబత్తూర్ వచ్చాం. ఆ అనుభవాలు మీతో పంచుకోవటం కోసం ఈ చిన్ని వీడియో. ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ చూడాలి అనే ఉద్దేశంతో ఐటీసీ వెల్కమ్ హోటల్లో అకామిడేషన్ తీసుకున్నాము. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, 12 to 7 అని అన్నది. ఇదే మేమున్న రూము. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, కంఫర్ట్గా ఉంది. కింద రిసెప్షన్లో చెప్తే వాళ్ళే మనకు వెహికల్ అరేంజ్ చేస్తారు. గుడులు అన్నీ మనకు ఇక్కడ టౌన్లో తిరగటానికి. చూడండి, ఇది ఎంటర్ అవుతూనే ఇలా ఎంట్రన్స్లో రెస్ట్ రూమ్ ఉంది. రెస్ట్ రూమ్లో మనకు అన్ని బ్రష్ అన్ని అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ బ్రష్, క్రీము అన్నీ పెట్టేశారు. ఆ తర్వాత ఇది అక్కడ చిన్న ఫ్రిడ్జు మా అక్క ఓపెన్ చేస్తూ ఉంది. కంఫర్ట్ బెడ్, చిన్న సోఫా. ఆ సోఫా ముద్దుగా ఉంది, చాలా నచ్చింది నాకు. ఆ చిన్న రీడింగ్ టేబుల్, అంత చిన్న ప్లేస్లో అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, చాలా బాగా ఉంది. ఐడియా కోసం ఈ చిన్ని క్లిప్. నైట్ రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా బాగున్నాయి. అన్ని రకాల ఇండియన్ డిషెస్ ఉన్నాయి. వెస్ట్రన్ టిఫిన్స్తో పాటుగా మన ఇండియన్స్కి కావాల్సింది మసాలా దోశ, ఆమ్లెట్, ఇడ్లీ, వడ, పొంగలి, ఉప్మా అన్నీ బాగా టేస్టీగా ఉన్నాయి. పచ్చళ్ళు చాలా బాగున్నాయండి ఇక్కడ. ఫ్రూట్ జ్యూసెసే కాక వీళ్ళు ఇచ్చే ఫిల్టర్ కాఫీ చాలా టేస్టీగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కోయంబత్తూర్లో కొండపై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. 7,000 సంవత్సరాల పురాతనమైన ఆలయం అట ఇది. కొండపైకి వెళ్ళాలంటే 10,000 మెట్లు ఎక్కాలి, కానీ స్టెప్స్ ఎక్కాల్సిన అవసరం లేదు. అంతటా లిఫ్ట్ సౌకర్యం ఉంది ఇక్కడ. గుడిలో చూసారా కోడి పుంజు ఎలా ఉందో, అది కరెక్ట్గా ఆ ధ్వజస్తంభం ముందు కూర్చొని కోడి కూస్తూ ఉందన్నమాట. తమాషాగా అనిపించింది మాకు. ఈ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్. ఇది 5 ముఖాలు 8 చేతులతో చిత్రీకరించబడిన మురుగన్ స్వామికి అంకితం చేయబడింది. ఇది కోయంబత్తూర్ జిల్లాలో టౌన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మారుతమలై మురుగన్ ఆలయం, అద్భుతమైన మురుగన్ ఆలయం. పచ్చని కొండలు, నీలాకాశం, అద్భుతమైన దృశ్యాల నడుమ గంభీరంగా నిలబడి ఉన్న మారుతమలై ఆలయం శివపార్వతుల కుమారుడైన మురుగన్ స్వామికి అంకితం చేయబడిన ఒక పుణ్యక్షేత్రం. ఈయనను సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. ఎంతో పూజనీయమైన హిందూ యుద్ధ విజయ దేవుడైన మురుగన్ స్వామి గౌరవార్థం తమిళ పాలకులు నిర్మించారు. కోయంబత్తూర్ టౌన్ నుంచి 20 నిమిషాలు ప్రయాణం చేస్తే ఈ టెంపుల్ ఉంటుంది. ఇక్కడంతా డివోటీస్, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు భజన చేస్తూ ఉన్నారు. మేము కరెక్ట్గా వచ్చిన టైంకి గుడి మూసేసింది. భూలోక దేవుడైన మురుగన్ ద్వంద్వ స్వభావం, 2 భార్యల ఉనికిని సూచిస్తుందని చెప్తారు. దేవదేవత అయిన దేవసేన సంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోగా, భూలోక దేవత అయిన వల్లిని మురుగన్ ప్రేమ వివాహం ద్వారా గెలుచుకుంటాడు. ఈ స్వామి ఉన్న కొండపైన ఔషధ మూలికలు సమృద్ధిగా ఉండటం వల్ల మధురమలై పుణ్యక్షేత్రము శారీరక మరియు మానసిక బాధలను, బంధాలను తొలగిస్తుందని నమ్మకం. శివపార్వతుల కుమారుడైన మురుగన్ దేవుడికి పసుపు రంగు అత్యంత ఇష్టమైన రంగు. పసుపు రంగు శాంతి, ఆనందం మరియు క్రొత్త ప్రారంభాలతో ముడిపడి ఉంటుంది. చాలామంది ప్రజలు ఈ రంగు దుస్తులు ధరిస్తారు. ఈ ఆలయాన్ని ఏ కాలంలోనైనా దర్శించవచ్చు. భక్తులందరికీ ఉచిత దర్శనం లభిస్తుంది. గుడి తెరిచే వేళలు పొద్దున 5:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు గుడి తెరిచి ఉంటుంది. మొబైల్ అలౌ చేసినంత వరకే నేను తీశాను. ఇక మేము వెలంగిరి వెళ్ళే దారి ఇది. రోడ్డుకు ఇరువైపులా ఈ గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. కోయంబత్తూర్ టౌన్కి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నీలగిరి బయోస్పిరల్ రిజర్వాయర్కు ఆనుకుని వెలంగిరి పర్వతాల పాదాల వద్ద గల ఈ ఆశ్రమం. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము, కానీ ఈసారి అక్కడ ఒక 4 రోజులు గడపాలనే ఉద్దేశంతో వెళ్ళాం. ఇది మేమున్న అకామిడేషన్. మాకిచ్చిన ఈ అపార్ట్మెంట్ పేరు శివపాదం. అన్ని ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రూమ్లోకి వెళ్తూ ఉన్నాం. మా రూమ్ చుట్టూ చూడండి ఎంత గ్రీనరీ ఉందో. అంతా ఉన్నంతలో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆకు చెట్లు. ఇక్కడ చూడండి చిన్న చిన్న దోణి లాంటివి ఇలా మలిచి దీంట్లో ఫిషెస్ పెడుతున్నారు, లోటస్ పెడుతున్నారు. అలా ఇక్కడ దొరికిన రాళ్లతో ఇలా
ఆర్టిస్టిక్గా మలిచి దాన్ని వాడుకోవడము చాలా బాగా ఉంది. మీరు రాను చూడండి. నేను కొన్ని ఫోటోలు తీసి వాళ్ళు అలో చేసిన వరకు మాత్రమే నేను ఫొటోస్ తీశాను. ఇక్కడ అనుభూతి పొందాలంటే అనవసరపు విషయాలను పక్కన పెట్టాలి. ఇది మీరు చూస్తున్నది ఒక షాపు ముందు పెట్టారు. ఈ ఆర్ట్ చూడండి. చిన్న వినాయకుడు, ఆ మూలన ఒక చిన్న వినాయకుడు చూడండి. ఇవన్నీ చూడండి, పడుకున్న వినాయకుడు. ఇక్కడ దొరికే రాతితో చేసిన పనితనం కళ్ళతో చూడాల్సిందే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. రూడ్గా ప్రవర్తించవద్దు, చెత్త పారవేయవద్దు, మరియు ఇక్కడ నియమాలు పాటించాలి. ఇది అనుభూతి చెందడానికి, అనుసంధానం కావటానికి ఒక మంచి ప్రదేశం. ఇది రాతితో చేసిన చెయ్యి కడుక్కునే బేసిన్, రాతితో చెక్కిన నాగదేవతలు. ఇక్కడ మనము దేవిని చూడాలంటే అక్కడ పూజలు ఉంటాయి. కుంకుమార్చన, అభిషేకము, ఇలాంటివి రకరకాల పూజలు మనం చేయించుకోవచ్చు. పూజ కోసం టికెట్ ఉంటుంది. ఈశా యోగా ప్రాచీన యోగ శాస్త్రం నుంచి ఉద్భవించింది. సద్గురు జగదీష్ వాసుదేవ్, ఈయన జననం 1957 సెప్టెంబర్ 3. ఈయన భారతదేశంలోని కోయంబత్తూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక భారతీయ గురువు. ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. 1992లో స్థాపించబడిన ఈ ఈశా ఫౌండేషన్ విద్య మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించే ఒక యోగా కేంద్రం. ఇది ఆధ్యాత్మికత మరియు రమణీయమైన అనుభూతులతో కూడిన చిరస్మరణీయమైన కుటుంబ సందర్శనం. నిజంగా ఇది మరుపురాని ఒక అనుభవం. కొండలు మరియు విశాలమైన ఖాళీ ప్రదేశాలతో ఈ ప్రదేశం అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. సద్గురు శివుడిని సాధారణంగా పరమ పురుషుడిగా పేర్కొంటాడు. ఆయన పరమ పౌరుషానికి ప్రతీక. సద్గురు శివుడిని సాధారణంగా పరమ పురుషుడిగా పేర్కొంటారు. ఆయన పరమ పౌరుషానికి ప్రతీక. కానీ శివుడిని అర్ధనారీశ్వర రూపంలో, ఆయనలో సగభాగం సంపూర్ణంగా పరిణితి చెందిన స్త్రీగా ఉండటాన్ని మీరు గమనిస్తారు. యోగ సముద్రంలో శివుడిని దేవుడిగా పూజించరు. ఆయన ఆదియోగి అనగా మొదటి యోగి, మరియు అది గురువు అనగా యోగ శాస్త్రాలు సందర్శించిన మొదటి గురువు. యోగీశ్వరాయ అంటే యోగాధిపతి అని అర్థం. సద్గురు ఆదియోగికి సమర్పించిన ఒక సంగీత కానుక. శివుడు యోగాకు మూలం మరియు మార్గదర్శి అయ్యారు కాబట్టి ఆయనను ఆదియోగి అని పిలుస్తారు. సమతుల్యత, స్పష్టత మరియు అంతర్గత స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి సాధ్యమేనని ఆయన చూపించారు. ఈశా ఫౌండేషన్ నిర్మించిన ఈ విగ్రహం యోగా ద్వారా మోక్షాన్ని పొందే 112 మార్గాలకు ప్రతీక. ఈ అద్భుతమైన నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద శిరస్సు శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు చేసుకుంది. ఆదియోగి చుట్టూ ఉన్న శక్తివంతమైన శక్తియే ఆదియోగిని ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ ఎద్దుల బండి, ఎలక్ట్రిక్ కార్ అనుభవాలు చాలా మెమొరబుల్గా ఉన్నాయి. ఇది ఇక్కడ మీరు చూస్తున్నది వెల్కమ్ పాయింట్. ఇక్కడ వెల్కమ్ పాయింట్లో మనము ఎక్కామంటే ఇలాంటి వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్లు, ఎద్దుల బండి ఇలాంటివి ఉంటాయి. అక్కడ ఎక్కేసి మనకిచ్చిన అకామిడేషన్లో వీళ్ళు దించేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నీ ఇవి గోవులు కాదు, ఇవి ఎద్దులు. ఈ ఎద్దులు ఒంటి ఎద్దు బండి చూశారు కదా, వాటికి ఉపయోగపడతాయి అన్నమాట. సాయంత్రం ఆదియోగి లైట్ షోకి వెళ్ళాలంటే ఈ మార్గం ద్వారా ఇలా వెళ్ళాలి. ఇక్కడ చూడండి, అంత గ్రీనరీ ఎంత మంచిగా పెట్టారో. ఆయనక సేవ్ సాయిల్ అనేది చూస్తున్నారా, ఇలా దాటుకుంటూ వెళ్తామన్నమాట. వాళ్ళు ఎలక్ట్రిక్ కార్సు, ఇలా ఒంటెద్దు బండ్లు అలా ఉంటాయి అన్నమాట. యోగ వ్యవస్థలో 16 భాగాలు ఉన్నాయని సద్గురు చెప్తూ ఉంటారు. సద్గురు చెప్తారు, యోగ వ్యవస్థలో మనస్సుకు 16 భాగాలున్నాయని. ఆయన 4 ప్రాథమిక భాగాలను పరిశీలిస్తారు. బుద్ధి లేదా మనస్సు, అహంకారం లేదా గుర్తింపు, మనస్సు లేదా జ్ఞాపక శక్తి, మరియు చిత్తం అంటే స్వచ్ఛమైన తెలివి. మనం చిత్తాన్ని స్పృశించగలిగితే సృష్టి మూలాన్ని చేరుకోగలమని ఆయన వివరిస్తారు. ఆదియోగి లైట్ షోని చూడడానికి వచ్చాం మేము ఇప్పుడు. అది చూడాల్సిందే కానీ మనం చెప్పటానికి అసలు లేదు. ఆ కొండలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. చుట్టూ అందమైన ప్రదేశం, మధ్యలో ఆదియోగి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఏకాదశి రోజు ఇలా ధ్యానంతో దేవి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ రోజు ఫాస్టింగ్ ఉంటారు. అంటే పొద్దున ఫ్రూట్స్ తింటారు, రాగి మాల్ట్ అంతే. రాత్రి లైట్గా టిఫిన్స్ ఉంటాయి. మంచి అనుభూతులతో తిరుగు ప్రయాణం అవుతున్నాం.